సో మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తండి, మీరు విద్యార్థి నాయకుడిగా, బిజినెస్ మ్యాన్గా, సర్వీస్ ఓరియంటెడ్ ఉప్పాల ఫౌండేషన్ నుంచి అదే సర్వీస్ చేస్తూ రాజకీయంగా ఎదుగుతూ ఇప్పుడు ఈ చైర్మన్ పొజిషన్లో కూడా కూర్చుని ఇన్ని ఉన్నా మీలో ఇంకో కోణం కూడా ఉంది. అర్థమైపోయినట్లుంది. ఒక మంచి గాయకులు మీలో చాలా ఉన్నారు, అది అందరికీ తెలుసు. కానీ మీరు ఈ స్థాయిలో ఉండి మరి పాడగలరా లేదా అనేది నాకైతే పాట అనేది పుట్టుకతోటి వస్తుంది కాబట్టి పాట అనేది అందరికి రాదు, అయితే దేవుడిచ్చిన వరం. అయితే మేము పాడవచ్చు కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక దేవుడిచ్చిన వరం అంటారు. ఎక్కడ ఉన్నా కానీ ఏ స్థాయి అనేది మన గుండెల నుంచే వస్తుంటది పాట. మరి మా కోసం కూడా మీ గొంతు సవరించుకుంటారని, ఎందుకంటే మా ఛానల్లో కూడా ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఒక గొప్ప కళాకారులు, వారి గళం నుంచి కొన్ని పాటలు మేము కూడా వినాలనుకుంటున్నాం, అందరికీ కూడా పరిచయం చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఫస్ట్ నాకు చదువుకున్న రోజుల నుంచే కాలేజీలో పాటలు పాడడం, ఆన్యువల్ డే ఫంక్షన్కి కూడా పాటలు పాడడం అంటే బాగా ఇష్టం ఉంటాయి. అంటే స్కూల్ స్టేజ్ నుంచే అండి? స్కూల్ నుంచే, హై స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను పాట పాడుతుంటే, కాలేజీలో కూడా ఆన్యువల్ డే కూడా నేను పాటలు పాడాను. అంటే ఫస్ట్ స్కూల్ స్టేజ్లో మీరు పాడిన పాట మీకు ఏమైనా గుర్తుందా? అప్పుడు సిద్దిపేట మీద పాట. అవునా? ఒకసారి సిద్దిపేట అంటే హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోయేటప్పుడు బస్సులో కూర్చొని ఆ ఊర్లో ఏ ఊరు వస్తే ఆ ఊరు మీద పాట పాడుకుంటా. అంటే మీరు రాసేవాళ్ళ? నేను రాసేదంటే కొన్ని ఒక 2-3 పాటలు రాసిన. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక పాట రాసిన. ఓకే. తర్వాత మామూలుగా ఈ పాటలు వేరే వాళ్ళు పాడినే పాటలే. ఇప్పుడు అందశ్రీ కావచ్చు, గోరె టెంకన్న కావచ్చు, వీళ్ళందరి పాటలే. వాళ్ళంతా గొప్ప 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 ఇలా తెలంగాణలో మంచి కవులు అంటే, విప్లవ కవులు అంటే వాళ్ళే. ఇలా గద్దర్ కానీ మంచి అది గద్దర్ పాటలన్నా కూడా చాలా ఇష్టం ఉండే. అంటే ఆ గొంగడి వేసుకొని పాడుతుంటే ఇట్లా రోమాలని నిక్కబరుచుకుంటట్టు ఉంటుంది. అంటే మీలో ఆ ఉద్యమ ఇది కూడా ఉంది. ఉంటుంది. తెలంగాణ అంటేనే పోరు తెలంగాణ అంటారు. ఈ ఎర్రజెండా భావాలు కొంచెం ఉంటాయి. అప్పుడు ఆ సిద్దిపేట మీద ఎట్లా అంటే, హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోయేటప్పుడు ఆ పాట, అల్లి బిల్లి అంగూరు తోట నేనాడుకుంటావో ఏ పల్లె పాట, అల్లి బిల్లి అంగూరు తోట నేనాడుకుంటావో ఏ పల్లె పాట, పల్లె పాటల్లో పల్లె పాటల్లో పల్లె పాటల్లో వాడుకుంటూ పల్లె పాట, నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట, నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట, సక్కానైన షామీరుపేట దాని పక్క పొంటావోతే బల్లబాట, సక్కానైన షామీరుపేట దాని పక్క పొంటావోతే బల్లబాట, బల్లబాటల్లో 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 వాడుకుంటూ పల్లె పాట, నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట, నేను చిన్నంగా చేరాలే సిద్దిపేట. పెద్దగా హైదరాబాద్కే చేరుకున్నారు. ఊరు కదా, అభిమానం కదా, ఊరు మీద అభిమానం. చూడండి, ఇప్పుడు ఇంతవరకు మనం చేసిన ఇంటర్వ్యూ కంటే ఇప్పుడు మీలో వచ్చిన జోష్కి చాలా తేడా ఉంది. అది ఇంకొంచెం మ్యూజిక్ కూడా తోడైతే ఇంకా బాగా ఉంటుంది హుషారు. సో అలా ఇంకా ఏదైనా మీకు బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏదైనా? అన్నా చెల్లెల అనుబంధం, అప్పుడు గద్దర్ రాసిన పాట, ఒరే రీక్ష సినిమా, నారాయణమూర్తి హీరో ఉంటే ఆ పాట ఏంటంటే ఒక అన్నా చెల్లెల అనుబంధం ఎట్లుంటది అనేది బాగా రాసిన పాట అది. పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటినే అన్నను గాను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా, బువ్వ దినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా, నా భుజం విరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, రిక్షా బండిని మేనాగడతా చెల్లెమ్మా, నిన్ను అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా, నచ్చినో నీకే ఇస్తానమ్మా చెల్లెమ్మా, నిన్ను అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా, నిన్ను అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా. ఇట్లా
సార్ ఆ ఫీల్ క్యారీ చేస్తున్నారండి. అంటే మీ సిస్టర్స్ కూడా మీరు అలా అంతే, ఇద్దరు అక్క చెల్లె ఉన్నది కాబట్టి ఇక వాళ్ళే మాకు ఆడపిల్లలు లేకుండా వాళ్ళే ఆడపిల్లలు అనుకుని వాళ్ళ పిల్లల్ని కూడా ఒక ఆడబిడ్డలాగానే ఒక బిడ్డలాగానే చూసుకుంటాం. అందుకే మీకు ఆ ఫీల్ అనేది క్యారీ అవుతూ వస్తుంది, కళ్ళల్లో కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు. మరి ఇప్పుడు ఈ 2 పాటలు ఒకలా ఉన్నాయి. అంటే మీకు బాగా ఇన్స్పైర్ చేసిన సాంగ్ ఏదైనా తెలంగాణకు సంబంధించి? అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏంటంటే వానదేవుని కోసం మనం బాగా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు వద్దనంగా వానలు వచ్చేటట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చెట్లు కావచ్చు ఇవన్నీ అన్ని విధాలలో కూడా వర్షాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మనం చదువుకున్న రోజులల్లో వానదేవుని కోసం మనము చెట్లకు పోయి వంటలు వండుకునేది. అవును, అప్పుడు పాటల్లో కూడా కొన్ని పాటల్లో కూడా ఉండేవి. అయితే మనము ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడు నేను ఏదైతే గుడి కట్టిన ఆంజనేయ స్వామి టెంపుల్లో లింగం ఉంటుంది. ఆ లింగం నిండా నీళ్లు పోసేటట్టుగా మేము బిందెలు తీసుకుపోయి నిండా నీళ్లు నింపుతుంటాం. ఆ నీళ్లు నిండిన తర్వాత ఆ లింగం శంకరుడన్న కరుణిస్తాడేమో, మొగులయ్యి తెప్పలన్నీ తేలి మనకు వర్షాలు పడతాయి అని చెప్పేసి ఆ వానదేవుడు ఏ విధంగా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ రైతులు ఆ బాధపడే రోజులతోటి ఆ పాట ఎదురు చూసే పాట. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మా 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా, వానమ్మా 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా. తెలంగాణ పల్లెలన్నీ ఎన్ని మండుతున్నాయి, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, కాపాడే నాదుడు లేక. వానమ్మా 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా. ఎదిగేటి మిరప చేను ఎండల్లో ఎండిపోయే, సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఏడవసాగే, పాలోసుకున్న కంకి పాలన్నీ ఉడికిపాయే, నీలోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మా 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా, ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా, ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా అని ఇట్లా దండం పెట్టుకునే రోజులు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ కాళేశ్వరము ప్రాజెక్టు కట్టిన తర్వాత ప్రతి ఒక్క ఊరు ప్రతి సంవత్సరం మత్తడి దుంకుతుంది. ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిన పరిస్థితి ఉంది మన తెలంగాణలో. అవునండి, 2 పంటలు వస్తున్నాయి, 2 పంటలు పండుతున్నాయి. కానీ చాలా బాగా పాడారండి. అంటే ఒక రైతు కూడా ప్రతి వాన చుక్క కోసం ఎదురు చూస్తారు. అంతే, ఆ ఫీల్ అనేది ఇక్కడ రైతులు బాగుంటేనే అన్ని వ్యాపారాలు బాగుంటాయి. అవునండి, రైతులు పండించిన పంట వాళ్ళకు సంక్రాంతి కావచ్చు, దీపావళి కావచ్చు, ఏ పండుగ అయినా కానీ సంతోషంగా చేసుకునేది ఏంటంటే రైతులు పంటలు బాగా పండినప్పుడు. ఆ పంటలు ఎట్లా వండాలి? నీళ్లు ఉంటేనే. నీళ్లు లేనిది, కరెంట్ లేనిది ఏది కూడా నడపలేము. అసలు రైతు అనే పర్సన్ లేకపోతే మనకు బ్రతుకు లేదు, బ్రతుకే లేదు. ఇలా దేశానికి వెన్నెముక అంటే రైతే అంటాం. ఆయన వెన్నుముక విరిగి ఇబ్బంది పడకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొంచెం బాగుంది అట్లా. అందుకనే రైతు కుటుంబం కాబట్టి కేసీఆర్ గారు కూడా, మేము కూడా అంతా, మాకు కూడా పొలం ఉండే ఊర్లో. మా నాన్నగారు కూడా మేము పంట పండిద్దుంటే, ఎడ్లు ఉండే, వ్యవసాయం ఉండే, అంత ఉండే. అంటే మీరు ఆల్రెడీ రైతు అంటే మాకు కులానికి వైశ్యుడు అయినా కానీ మాకు పొలం ఉండే. మిర్చి పంట పండించినాం, మొక్కజొన్న పండించినాము, బియ్యం అంటే ప్యాడీ కూడా పండించినాం, బడ్లు. తర్వాత అవన్నీ కూడా మీకు తెలుసు? అన్నీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి మన మిరపకాయలు కూడా నేను మొత్తం మిర్చి దగ్గర తోటలకు పోయి తెంపిన టైం కూడా ఉండే. అట్లా వ్యవసాయానికి తర్వాత పాలకి ఇచ్చినాం, కౌలుకి ఇచ్చినాం. ఇక తర్వాత అంతటికే నాన్నగారికి అప్పటికి అమ్మ లేకపోయేసరికి ఆ బాధ. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. మీరు బాగా బాధపడే అంశం అదొకటి, ఒక సాడ్ న్యూస్ అది. అంటే ఎట్లా చనిపోయారండి? అంటే అమ్మకేమో హార్ట్ అటాక్ ఉండే, మేము చిన్నపిల్లలం. అప్పుడు ఏంటంటే గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటలే. మేము చిన్నగా ఉండేసరికి డాక్టర్ దగ్గరికి పోతే ఒకవేళ ఆ సర్జరీ చేసినా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా కానీ 50% ఛాన్స్ అని చెప్పారు. చెప్పేసరికి నాన్నగారికి ఏంటంటే మేము చిన్నోళ్ళం కదా, ఇంకా మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేసుకుంటూ పోదామని చెప్పేసి చూసిండు. లాస్ట్కు ఇంటర్మీడియట్ నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయిందమ్మ. చాలా చిన్న వయసులో. తర్వాత నాన్నగారు 2002లో. ఇప్పుడు ఏంటంటే ఈ స్థాయిలో ఉన్నందుకు, ఈ పదవి వచ్చినందుకు, ఈ వ్యాపారంలో ఇంత స్థిరంగా డెవలప్ అయినందుకు అంటే తల్లిదండ్రులు ఉండాలని అంటారు. తల్లిదండ్రుల ప్రేమ దొరకదు అని అంటారు. అంటే మీ విజయం ఎప్పుడూ కూడా, ఎవరైనా సక్సెస్ అయితే ఆ సక్సెస్ అనేది తల్లిదండ్రుల కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది.
వాళ్ళ ఆనందం, వాళ్ళ బిడ్డలు ఇంత ఎదిగారు, అంతమందికి సేవ చేస్తున్నారు అని వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే మీరు ఇంకా ఇంత మంచి చేస్తున్నారేమోనండి. అంతే అనిపిస్తుంది. వాళ్ళ ఆశీస్సులే మనం అనుకుంటాం, దేవుని ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులతోటి ఈ స్థాయికి ఎదిగినాం. మనం కూడా ఇంకా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. సో ఇంకా ఏదైనా మంచి సాంగ్స్ మా కోసం మీ నుంచి, ఎందుకంటే వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. కూలి వాళ్ళకు బతుకులు ఎట్లుంటాయి అనేది, అంటే ఊరు నుంచి వచ్చారు కాబట్టి కూలి వాళ్ళ గురించి బాగా తెలిసే అవకాశం. ఏంటంటే వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి, వాళ్ళ అందం ఎట్లుంటుంది అనేది ఒక కవి రాసిన పాట ఇది. చదువు లేదని నీవు కలత జెందకె పిల్ల, చదువు లేదని నీవు కలత జెందకె పిల్ల, ఎన్ని చదువులున్నా ఎన్ని సోకులున్నా, ఎన్ని చదువులున్నా ఎన్ని సోకులున్నా, నిన్ను మించవు పిల్లో నా కూలుల పిల్ల, నిన్ను మించవు పిల్లో నా కూలుల పిల్ల, అద్దమైనా చూడవు అందమైన చూడవు, అద్దమైన చూడవు అందమైన చూడం, పొద్దుగూకక ముందే పల్లెలెగసిపోయే, పొద్దుగూకక ముందే పల్లెలెగసిపోయే, నిన్ను మించవు పిల్లో నా కూలుల పిల్ల, చదువు లేదని నీవు కలత జెందకె పిల్ల, చదువు లేదని నీవు కలత జెందకె పిల్ల, ఎన్ని చదువులున్నా ఎన్ని సోకులున్నా, నిన్ను మించవు పిల్లో నా కూలుల పిల్ల, నిన్ను మించవు పిల్లో నా కూలుల పిల్ల. అంటే వాళ్ళ బతుకులు ఎట్లుంటాయంటే పాపం పొద్దున్న లేస్తే ఆ పని చేసుకుంటేనే పైసలు. అవునండి. రోజు 300 వస్తాయి, ఇప్పుడంటే 500-600 వస్తున్నాయి, కానీ ఒకప్పటి సంగతి 50 రూపాయలు 100 రూపాయలకే కూలీల బతుకులు. వాళ్ళ జీవితం కూడా అందులోనే నడిపేసుకుంటారు. అంటే వాళ్ళ బతుకు తెరువు గురించి కూడా ఒక పాట అంటే నాకు బాగా ఇష్టం. ఆ సిద్ధారెడ్డి గారు రాసిన పాట నాగేటి సాలల్లో అనేది ఒక పాట. గ్రేట్ అండి. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పానాదులల్ల, పూసేటి పూలల్ల పూనాసలల్ల, పూసేటి పూలల్ల పూనాసలల్ల, కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, బోనాల పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, కాట్రా ఉలాహట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ. మీరు కూడా అలాంటి గొప్ప గొప్ప పదవులు అలంకరించాలి. అదేవిధంగా ఇంకా ఎంతోమందికి ఇప్పటి వరకు చాలామంది లక్షల మందికి చేశారు, నెక్స్ట్ ఇంకా కోట్ల మందికి సేవలు చేయాలి. మీ ఫౌండేషన్ తరఫు నుంచి కావచ్చు, మీ తరఫు నుంచి, మీ కుటుంబం తరఫు నుంచి అంతా కూడా సేవ అనేది తరతరాలుగా ముందుకు ఎలా కొనసాగుతూ ఉండాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు పెడుతున్నా. మీ టీవీ తరఫున నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు ఒక గొప్ప అవకాశంగానే భావిస్తున్నాను. లేదండి, మీలాంటి వాళ్ళని మేము చేసుకోవటం కూడా మా లక్గానే మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇది. ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళు వచ్చి చేసేది వేరు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదికి కూడా ఇంకా అలాగే చేయాలనుకోవటం, ఇంకా చేస్తూనే ఉండటం కూడా అంత చిన్న విషయం అయితే ఏమి కాదు. థ్యాంక్ యూ అండి. ధర్మం ఉంటేనే మంచి జీవితం సార్థకం అనేది ఉంది.